2050 నాటికి సుమారు 1000 కోట్లకు చేరుతుందని అంచనా. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గృహ, ఆహార, ఫ్యాషన్, ప్రయాణ తదితర రంగాల్లో వస్తూత్పత్తులు, సేవలకు గిరాకీ అధికమవుతోంది. వస్తూత్పత్తుల కోసం భారీగా సహజ వనరులు వెనక్కి తీయాల్సి వస్తుంది. దాంతో జీవ వైవిధ్యం నష్టం, కాలుష్య సమస్యలు పెచ్చరిల్లుతున్నాయి. వ్యర్థాలు పెద్ద మొత్తంలో పోగుపడుతున్నాయి. వీటి వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతిని మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఈ దుస్థితిని నివారించాలంటే వనరులను బాధ్యతాయుతంగా వినియోగించాలి. వస్తువుల పునఃశుద్ధి, పునర్వినియోగంపై సరైన దృష్టి సారించాలి. దీన్నే వలయ ఆర్థిక వ్యవస్థ, సర్క్యులర్ ఎకానమీగా అభివర్ణిస్తున్నారు. వ్యర్థాల నిర్వహణ, కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతికతల వినియోగానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరం. వీటిని ప్రభుత్వాలు సమకూర్చాలి. సర్క్యులర్ ఎకానమీపై సరైన దృష్టి సారించడం ద్వారా 2030 నాటికి భారత్లో సుమారు $50,000 కోట్ల విలువైన వ్యాపార అవకాశాలు సృష్టించవచ్చని పరిశీలనలు చెబుతున్నాయి. సర్క్యులర్ ఎకానమీలో వస్తువుల పునఃశుద్ధి, వినియోగం వల్ల సహజ వనరులపై భారం తగ్గుతుంది. దానివల్ల కర్బన ఉద్గారాలు పెద్ద ఎత్తున పర్యావరణంలోకి విడుదల కాకుండా కొద్దిమేర నివారించవచ్చు. నూతన వ్యాపార అవకాశాలు లభించడంతో పాటు పర్యావరణ హితకరమైన ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఇటీవల కాలంలో మానవాళి జీవనశైలి మార్పుల వల్ల ఒకసారి పారేసే వస్తువుల వినియోగం అధికమవుతుంది. పర్యావరణ వ్యర్థాల సమస్య తప్పుతోంది. కర్బన ఉద్గారాల్లో 3/2 గృహాలు జీవనశైలి మార్పుల వల్ల వెలువడుతున్నాయి పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. కర్బన ఉద్గారాలు వాతావరణంలో చేరకుండా కట్టడి చేయాలంటే ప్రధానంగా రవాణా, ఆహార అలవాట్లు, నూతన వ్యాపార నమూనాలపై తదితరులపై దృష్టి సారించాలి. వలయ ఆర్థిక వ్యవస్థ ఆధారిత వృద్ధి నమూనాలను అనుసరించడం ద్వారా 2050 నాటికి ఏటా భారత్కు 62,400 కోట్ల మేర లబ్ధి చేరుతుందని KPMG సంస్థ అధ్యయనం వెల్లడిస్తోంది. అందుకే దేశీయంగా వ్యర్థాల పునర్వినియోగాన్ని త్వరితగించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా జాతీయ వనరుల సమర్థ వినియోగ విధానంతో ఉక్కు వ్యర్థాల పునర్వినియోగం, తుక్కు వాహనాల విధానాలు తెచ్చింది. భారత్లో లిథియం అయాన్ బ్యాటరీలు, ఎలక్ట్రానిక్, హానికర పరిశ్రమల వ్యర్థాలు, ఇనుము, ఇతర లోహాలు, టైర్లు, రబ్బరు, కాలం చెల్లిన వాహనాలు, వాడి పరిచిన సోలార్ ప్యానెళ్లు, మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుంది. వీటిని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. బ్యాటరీలు, ఎలక్ట్రానిక్, టైర్ వ్యర్థాలు నిర్వహణ సంబంధిత సంస్థలే చేపట్టాలని నిబంధనలు తెచ్చారు. ఇది పక్కాగా అమలు జరిగేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరి భాగస్వామ్యం పెంచేందుకు ప్రధాని మోదీ 2022లో మిషన్ లైఫ్, పర్యావరణ హితకరమైన జీవన లైఫ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలను నగరాల, పట్టణాలతో పాటు గ్రామాల్లో విరివిగా నిర్వహించాలి. పెరుగుతున్న జనాభా అవసరాలు తీరుస్తూనే ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ప్రపంచ దేశాలు సమిష్టిగా కృషి చేయాలి. అప్పుడే పర్యావరణ అనుకూల ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా భూమికి, జీవ వైవిధ్యానికి వాటిల్లే ముప్పును తగ్గించవచ్చు. భవన నిర్మాణం, ప్లాస్టిక్, టెక్స్టైల్స్, రవాణా తదితర రంగాల్లో వలయ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలను విస్తృతం చేయాలి. ప్రజల భాగస్వామ్యం లేకుంటే ప్రభుత్వాల వల్ల సరైన చర్యలు అందించలేవు. అందుకే వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల్లో వస్తు వినియోగం పెరుగుతుంది. దాంతో వ్యర్థాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతాయి. విస్తృత్పత్తుల కోసం సహజ వనరులపై విడివిడిగా వెలికి తీయాల్సి వస్తుంది. వీటి వల్ల పర్యావరణానికి పెను నష్టం వాటిల్లుతుంది. దీన్ని నిలువరించడానికి వలయ ఆర్థిక వ్యవస్థ, సర్క్యులర్ ఎకానమీ తోడ్పడుతుంది. పుడమికి సురక్షా వలయంగా మారుతుంది.